వర్సెస్ సింగిల్ వార్ లో ఒక స్పెషల్ సెగ్మెంట్ మీకోసం. స్వామయగు వీరబాహుడు, నన్ను హరిశ్చంద్రుడా? కాదు కాదు వీరదాసుడా, నేటి రాత్రి ఎంతయ వల్లకాటి ఎందు కావలి ఉండి ఉదయమున ఇంటికి వచ్చుచున్నప్పుడు ఈ కుండ నిండా క్రొత్త కళ్ళు నింపుకొని రమ్మని ఈ సురాభాండము నాకిప్పించినాడు. అహో సురాభాండమా, నీవుకడు పూజ్యురాల కావుననే విశ్వామిత్రుని సహాయ సంపత్తిచే విశ్వంభరాదేవికి ఆస్థానమ్మకు మధ్య భుజపీఠిపై అధిష్ఠించి ఉన్నావు. నేనింక త్వరపడి శ్మశానమునకే పోయేదను. అయ్యయ్యో అయ్యయ్యో, ఎంత పొరబడి తిని సగము కాలుచూ బరువు లేక నిట్ట నిలబడి పైకి లేచిన శవమును చూచి ప్రాణిగా భావించి తిని కదా. అయ్యయ్యో అయ్యయ్యో, ఈ కళేపురపు దుస్థితి ఎంత జాలింగొల్పెడిని. మాయామేయ జగంబె నిత్యమని సంభావించి మాయ అమేయ జగందే నిత్యమని సంభావించి మోహంబునను నా ఇల్లాలని నా కుమారుడని ప్రాణం పుండు నందాగా ఎంతో అల్లాడిన ఈ శరీరము ఇప్పుడిందున్ కట్టెలన్ కాలుచో ఆ ఇల్లాలును రాదు పుత్రుడు తోడైరా తప్పింపగను. ఈ దేహమున్నంత వరకు ఇది నాది అది నాది అని ఊరక వాపోగుచుందురు. అంతములేని ఈ భువనమందు జనించిన ఎట్టి ప్రాణికి సొంతము కాదు దేహమని సొంత ఎరుంగరు. బాటసారులే కాంత పుత్ర పవిత్రులు బాటసారులే కాలము తీరిన జీవి జీవము బొంత విధంబున విడచిపోవుట తథ్యము. అనిత్య దేశము అంతములేని ఈ భువనమందు జనించిన ఎట్టి ప్రాణికి సొంతము కాదు దేశమని సొంత ఎరుంగరు.
ఇది విచిత్రమైన ప్రకృతి, విచిత్రమైన ప్రకృతి. ఎన్నో ఏండ్లు గతించిపోయినవి, కానీ ఈ శ్మశాన స్థలిల్ కన్నుల్ మోర్చిన మంద భాగ్యుడు ఒక్కడైన లేచరా. ఎన్నాళ్ళి చలనంబులేని శయనంబో ఏ కళ్ళునల్లాడిరో అల్లాడిరో. కన్నీటంబడి కాగిపోయినవి, కన్నీటంబడి కాగిపోయినవి, నికందినుందు పాషాణముల్. ఈ చోటనే సక్కబింద్రుని కమ్మని కలము, కమ్మని కలము నిప్పులలోన కరిగిపోయే. ఈ చోటనే భూములేలు రాజన్యుల అధికార బుద్ధి కలంతరిల్చే. ఈ చోటనే నల్ల పూసల సౌరు, నల్ల పూసల సౌరు గంగలో కలసిపోయే. ఈ చోటనే ఎట్టి పేరెన్ని కన్గన్న చిత్రలేఖకుని పూంచియ నశించే. ఇది పిశాచులతో నిజలక్షణుడు గచ్చ కదలచి యాడు రంగస్థలము. ఇది మరణదూత, ఇది మరణదూత, తీష్ణమో దుస్థులయ అవని పాలించు, అవని పాలించు భస్మ సింహాసనంబో.
మేడం మీరు ఈ పర్ఫార్మెన్స్ చూశారు కదా, ఒకసారి కాస్ట్యూమ్ చేంజ్ చేసుకొని వచ్చిన తర్వాత దీని గురించి మనం జడ్జిమెంట్ చెప్పుకుందాం. లిటరల్ గా మీరు షాక్ అవుతారు. సీరియస్లీ మీరు ఒకసారి కాస్ట్యూమ్ చేంజ్ చేసుకున్నాను. ఈలోపు మీకు ఒక ఆవిడని పరిచయం చేస్తా. రండి ఒకసారి. ఇప్పుడు ఇందాక మీరు సత్యహరిశ్చంద్ర కాటి సీన్ చూశారు కదా, అది ఎవరైతే చేశారో ఈవిడే. దట్ ఈస్ అ సర్ప్రైజ్. సో ఇందాక మీరు అనేది సర్ప్రైజ్ ఇదా? yes. ఆది గారు రండి 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 రండి. అసలు ఈ సర్ప్రైజ్ మీరు ఎలా ప్లాన్ చేశారు? మొత్తం డీటెయిల్స్ ఇవ్వాలి మీరు మాకు. ఇందాక మీరు చూసిన ఆ కాటి సీన్ మొత్తం చేసింది ఆ గెటప్ లో ఈవిడే చేశారు. మంగాదేవి గారు అని చాలా ఫేమస్ అనమాట. అంటే బేసిక్ గా మగవాళ్ళ వాయిస్ లో తప్ప అలాంటి పద్యాలు మామూలుగా ఎవరికి పలకవన్నమాట. ఆడవాళ్ళకి అసలు సాధ్యం కాని పని అంత వాయిస్ రావడం. కానీ మగవాళ్ళతో పోటీగా పాడగలిగిన సత్తా ఉన్న ఏకైక మహిళ మన మంగాదేవి గారు. ఇప్పుడు ఒక్కసారి మీ వాయిస్ లో ఆ ఎన్నో ఏళ్ళు గతించిపోయాను అది ఒక్కసారి తీసుకుంటే ఇక్కడ ఇలా ఉండగా, ఎన్నో ఏండ్లు గతించిపోయినవి కానీ ఈ శ్మశాన స్థలి కొన్నుల్ మోడ్చిన మంద భాగ్యుడు ఒకడైన లేచిరాడు అకట ఇప్పటికీ ప్రతి పల్లెటూరులో ఈ పద్యాలు పాడుతూ ప్రతి సంవత్సరం నాటకాలు వేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఈ రోజు మా మంగాదేవి గారి ప్రోగ్రాం అంకితం చేస్తున్నాం. అందులో ముఖ్యంగా మా నాన్న కోట నరసింహారావు గారు కూడా మంగాదేవి గారి వాయిస్ కి చాలా పెద్ద ఫ్యాను. ఆయన ఒక్కసారి ఇక్కడికి తీసుకురమ్మని కూడా ఆయనే చెప్పాడు. నాన్న చూడండి మంగాదేవి గారు వచ్చారు. థ్యాంక్ యూ. ఆది గారు నాకు ఇంతకు ముందు ఒకసారి ఫోన్ చేశారు. 3 సంవత్సరాలు అయిపోతుంది కదా, 3 సంవత్సరాలు అయిపోతుంది. అప్పుడు అమ్మ ఎప్పుడైనా మీరు ఒకసారి రావాలి స్కిట్ చేద్దాము అన్నారు. నిజంగా ఆ అదృష్టం అనేది ఈ రోజు నాకు కలిగింది. ఇప్పుడు మీరు శ్రీదేవి డ్రామా కంపెనీ అని పెట్టారు కదా ఆది గారు, మేడం గారు, రష్మి గారు. ఆ డ్రామా అన్నది ఈ రోజు ఆ డ్రామా పద్యాలు డ్రామా ఆర్టిస్టులను తీసుకురావడం అన్నది ఈ స్టేజ్ ఎంతో పవిత్రమైంది. చాలా మంది అడిగారు నాకు, అమ్మ అందరూ వెళ్తున్నారు, అక్క నువ్వు ఎప్పుడు వెళ్తావు శ్రీదేవి డ్రామా కంపెనీకి అంటే, అది ఒక అదృష్టం ఉండాలి కదా, అది ఎప్పుడు వస్తుందో తెలియదు అంటే అది ఈ రోజు నాకు వచ్చింది. టీం అందరికి, ఇంద్రజ మేడం గారికి, రష్మి గారికి, తోటి ఆర్టిస్టులందరికీ, మేము ముఖ్యంగా ఆది గారికి, వాళ్ళ నాన్నగారికి నన్ను ప్రపోజ్ చేసినందుకు మరొకసారి మా భర్త గారు సహాయంతో నేను ఇంతవరకు తిరుగుతున్నానంటే నాకు తండ్రి తర్వాత తండ్రి మేడం గారు. అసలు ఈయన నా కోసం పడిన కష్టం అది చెప్పుకోలేను మేడం గారు. ఎంతో ఆయనకి నిజంగా నేను అయితే రుణపడి ఉంటాను మేడం గారు. మీ అందరి ముందు నేను ఆయనకి పాదాభివందనం చేస్తాను. మొత్తానికి ఈ ఒక్క సెగ్మెంట్ తో కపుల్స్ గొప్ప అనేది మేము కూడా ఒప్పుకుంటాం ఈ సెగ్మెంట్ తర్వాత. అలాగే నాకు హార్మోనియం సహకారం అందించినటువంటి మా అన్నయ్య గారు కూడా ఒకసారి బేసిక్ గా పద్యం పాడడం ఎంత ఇంపార్టెంటో దానికి తగ్గట్టు హార్మోని వాయించడం చాలా ఇంపార్టెంట్. 2 కళ్ళు మేడం గారు ఆర్టిస్ట్ అన్న ఆర్టిస్ట్ కి హార్మోనిస్ట్ కి అంత అవినాభావం సంబంధం ఉండాలి. వాళ్ళు బాగా వాయిస్తేనే మేము బాగా యాక్ట్ చేయగలం, పాడగలము. ఇలాంటి హార్మోనిస్టులు అందరికీ కూడా నిజంగా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. మా నాన్న పాడే పద్యాలకి అవతలోడు వాయించడం వీళ్ళిద్దరికి సింక్ అవ్వక ఆయనే వాయించుకుంటూ పాడుతుంటాడు మా నాన్న. ఈ సర్ప్రైజ్ గురించి తెలిసిన తర్వాత సో మ్యామ్ ఓవర్ టు యూ. మనమందరం కళాకారులమే, కానీ అస్సలు సిసలైన కళాకారులు అంటే వీళ్ళే. కళ బ్రతకడం కోసం బ్రతికే ఇలాంటి కళాకారులకి ముందు పాదాభివందనాలమ్మా. It's my way of showing respect to you. Can I take a pic with you?
నిజంగా వీఆర్ ఆనర్డ్, కంప్లీట్లీ ఆనర్డ్ అండ్ ప్రివిలేజ్ టు మిమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేయడం, మీ ప్రదర్శన చూడడం అంతా కూడా మాకు చాలా 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 హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.